ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేస్విక బ్లాగ్స్ అండి. నేను ఈరోజు కొత్తగా బ్లాగ్ చేస్తున్నానండి. మీరందరూ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈరోజు వచ్చేసి వీడియో ఎగ్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. ఇందులోకి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో ఒకసారి చూసేద్దాం పదండి. ముందుగా నేను 4 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నానండి. ఆయిల్లో పసుపు సాల్ట్ వేసి ఫ్రై చేసి ఇలా పెట్టుకున్నాను. కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్ వేయాలండి. ఇందులో 1 కప్ కర్డ్ వేయాలండి. ఇందులోకి వచ్చేసి నేను 2 పచ్చిమిర్చి తీసుకున్నాను, 2 బిర్యానీ ఆకులు, 4 ఇలాచి, 1 మరాఠీ మొగ్గ, కొద్దిగా సహజీరా, పట్టా, స్టార్ ఫ్లవర్, లవంగాలు అన్నీ తీసుకున్నానండి. ఇది లాస్ట్కి వేద్దామండి. బిర్యానీ మసాలా, నెక్స్ట్ 1 స్పూన్ కారం అండి, కొద్దిగా 1 స్పూన్ సాల్ట్ అండి, చిటికెడు పసుపు, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకోవాలండి. ఇప్పుడు వీటినన్నిటిని బాగా మిక్స్ చేయాలండి. మనం కర్డ్ ఎంత వేసుకుంటే అంత గ్రేవీ వస్తుంది ఫ్రెండ్స్. ఎక్కువగా మిక్స్ చేయొద్దండి, ఎందుకంటే గుడ్లు చితిలిపోతాయి. సాఫ్ట్గా చేయండి ఫ్రెండ్స్. దీన్ని ఒక ½ అవర్ ఇలాగే వదిలేసేయాలి. ఇప్పుడు స్టవ్ పైన కొన్ని వాటర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేయాలి. హోల్ గరం మసాలా మొత్తం వేసి 2 పచ్చిమిర్చి వేయాలి, వేసుకోవాలండి. ఇది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వాటర్ని బాగా తిరలమరలా బాగా బాయిల్ అవ్వాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్ 3 మినిట్స్ మరిగాయండి. మరిగిన దాంట్లో నేను 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. బాస్మతి రైస్తో చేస్తే చాలా బాగుంటుంది. ఈ రైస్ వచ్చేసి 90% కుక్ అవ్వాలండి. ఆల్మోస్ట్ ఇందులోనే కుక్ అయిపోవాలి రైస్ మొత్తము. ఆల్మోస్ట్ రైస్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం జస్ట్ రైస్ దమ్కి వేయడమే ఉంటుంది. ఆల్మోస్ట్ 90% కుక్ అయిపోయింది. ఇంతకుముందు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ మసాలా ఉంది కదా, ఇందులోకి వేసేయాలి రైస్ మొత్తం. ఇందులోకి మళ్ళీ హాట్ వాటర్ అలా వేయడం ఏం అవసరం ఉండదండి, డైరెక్ట్ రైస్ వేయడమే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇలా మొత్తం రైస్ వేసాక ఫ్రైడ్ ఆనియన్ వేయాలండి. దీనిపైన నుండి కొద్దిగా లైట్గా కొత్తిమీర తరుగు వేయాలి ఫ్రెండ్స్. నేను పాలల్లో ఫుడ్ కలర్ కలిపానండి. ఇది కలరింగ్ కోసం, మీ ఇష్టం. వేస్తే కలర్ఫుల్గా ఉంటుంది. వేసేసి ఫైనల్గా ఒక 5 to 10 మినిట్స్ దమ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, బిర్యానీ దమ్ అయిందేమో చూసేద్దామండి. ఓకే, పర్ఫెక్ట్గా దమ్ అయిందండి. ఇంకా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. పర్ఫెక్ట్గా దమ్ అయింది ఫ్రెండ్స్. చూసారా, స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఎంతో ఈజీగా టేస్టీగా బిర్యానీ ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. దీని కాంబినేషన్ వచ్చేసి రైతా, ఆనియన్, లెమన్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇలాగే నా ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని
వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.